హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. గోదావరి జిల్లాల్లో కాపు నేతగా పేరున్నవారు ముద్రగడ పద్మనాభం. ఆయన రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు చూశారు. అలాగే ఎన్నో పార్టీలు మారారు. ఎక్కడా ఇమడలేక తన జాతి కోసం ఉద్యమం అంటూ ఆయన కొన్నేళ్లుగా కాపు ఉద్యమం చేపట్టారు. అయితే ఆయన 2019 తర్వాత కాపు ఉద్యమం నుంచి దూరం జరిగారు. 2024 ఎన్నికల్లో రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. ఇంతకీ ఏ పార్టీ నుంచి ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు? ఏపీలో బలమైన కాపు నేతగా పేరున్న ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆయన జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం మొదలై నెలలు రోజులు గడిచింది. ఆయన దగ్గరకు స్వయంగా పవన్ కళ్యాణ్ వచ్చి మరీ కాపు ఉద్యమ నేతను గౌరవంగా పార్టీలో చేర్చుకుంటారనే టాక్ కూడా నడిచింది. పవన్ ముద్రగడల భేటీకి మధ్యవర్తం వహించిన జనసేన కీలక నేత బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా మరోసారి ముద్రగడ పవన్ల భేటీ విషయంపై ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తుంది. పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారని ముద్రగడ అనుచరులు ఆయన దృష్టికి ఉంచారు. దానికి ముద్రగడ రియాక్షన్ భిన్నంగా ఉందని అంటున్నారు. తాను కాపు నాయకుడిగా జనసేనలో చేరే విషయం మీద ఆమోదం తెలిపానని, ఇక అక్కడితో తన బాధ్యత తీరిపోయింది అంటున్నారు. తనను పవన్ కళ్యాణ్ వచ్చి కలవడం అన్నది ఆయన ఇష్టమని ముద్రగడ అన్నారని టాక్ నడుస్తుంది. పవన్ తన ఇంటికి వస్తే ఓ నమస్కారం, రాకపోతే 2 నమస్కారం అని చెప్పి ముద్రగడ కొంచెం ఫన్నీ కామెంట్స్ చేశారనే ప్రచారం జరుగుతుంది. నిజానికి ముద్రగడ పవన్ భేటీ చాలా అదిగో ఇదిగో అంటూ చాలా కాలమే గడిచిపోయింది. ముద్రగడ తన వద్దకు వచ్చిన జనసేన నేతలకు కొన్ని ప్రతిపాదనలు చేశారని టాక్ అయితే నడుస్తుంది. పవన్ ఇప్పటిదాకా ముద్రగడతో భేటీ కాకపోవడంతో కారణాలు ఏంటి అన్న చర్చ కూడా జరుగుతూనే ఉంది. ఇక ముద్రగడ జనసేనలో చేరకుండా చంద్రబాబు అడ్డుకున్నారని కూడా ఒక ప్రచారం ఉంది. మరి ఇందులో ఏది నిజమో తెలియదు కానీ 2024 ఎన్నికల్లో రీఎంట్రీ ఇవ్వాలని ముద్రగడ భావించారు. ఆయన అనుచరులతో పాటు తన కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకొని రాజకీయంగా బలంగా నిలవాలని ఆయన అనుకుంటున్నట్టు వార్తలైతే వచ్చాయి. ఇప్పుడు చూస్తే ముద్రగడ రాజకీయం ఇక్కడితో ఆగినట్టేనా అన్న చర్చ కూడా సాగుతుంది. జనసేనలోకి ముద్రగడ వెళ్తారని, వైసీపీలో చేరలేదని కూడా గతంలో ఒక ప్రకటన అయితే వచ్చింది. దాంతో అక్కడ ఆప్షన్ లేకుండా పోయింది. చూస్తూ టీడీపీలోకి ఎటూ ఆయన పోలేరు. మొత్తానికి చూస్తే ముద్రగడ పవన్ భేటీ ఎప్పుడు అంటే అప్పుడే ఆయన జవాబు వస్తుంది. అప్పుడు ఎన్నికలు అయ్యేలోగా ఉంటుందా లేక ఆ తర్వాత అంటే కాలమే జవాబు చెప్పాలని అంటున్నారు.